మంచి కుళాయిలో నుంచి మురికి నీళ్ళు రావు, మురికి దాంట్లో నుంచి మంచి రాదు అంటున్నాడు. లోకంలో సాతాన్ని గారిని కూడా మళ్ళీ వివాహం చేసుకుంటాం, ఆడితో కూడా మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకుంటాం మనం, మళ్ళీ క్రీస్తు వైపు కూడా వస్తాం. కాసేపు ఇది కాసేపు అది. ఇప్పుడు మురికి నీళ్ళు కాసేపు నేను అక్కడ వదిలిన తర్వాత 1,00,000 రూపాయలు మంచి నీళ్ళు పట్టుకొచ్చా, కాస్ట్లీ భూమా. మురికి నీళ్ళు వచ్చిన తర్వాత ఈ నీళ్ళు వదులుతానంట, ఎవడన్నా బిందు తెచ్చుకుంటాడు ఇక్కడ నుంచి? ఎవడు తెచ్చుకోడు. ఎందుకు? మురికి కొద్దిగా ఇందాక మురికి వెళ్ళేది, నేను తాగరా బాబు, ఇది నాకు వద్దు, ఇది పోనీ 50 రూపాయలు ఇస్తా, తాగుతారా? తాగరు. 1000 రూపాయలు ఇస్తున్నారు, తాగుతారా? తాగరు. మరి మనం మరి ఎంత పరిశుద్ధతగా ఉండాలా? మరి క్రీస్తు ప్రభుని ప్రదానం చేయబడిన మనం మరి ఎంత పరిశుద్ధతగా ఉండాలా? మనం దేనికి చోటిస్తున్నాం? ఏ విషయాలకి మనం చోటిస్తున్నాం? దేంతో నింపబడుతున్నాం? మంచి కుళాయిలో నుంచి మురికి నీళ్ళు రావు, మురికి దాంట్లో నుంచి మంచి రాదు అంటున్నాడు. లోకంలో సాతాన్ని